చేతిని ఎడమ వీపు మీద, మీ ఎడమ చేతిని కుడి వీపు మీద పెడుతూ వెన్నెముక నిటారుగా పెట్టుకుంటూ మెడని నిటారుగా ఉంచుతూ సాధన చేయాలి. అలానే ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి, మెడని అస్సలు వాల్చి రాదు. ఇవన్నీ కూడా మన ఊపిరితిత్తులు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఆసన సాధనతో మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మన గుండె ఆరోగ్యంగా ఉంటే శరీర అవయవాలన్నిటికీ రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. నెమ్మదిగా ఆ చేతుల్ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్ళని దండాసన స్థితికి తీసుకురావాలి. కాళ్ళు ముందుకు చాచాలి. కాళ్ళు రెండు ముందుకి తీసుకురావాలి. ఇప్పుడు వక్రాసన సాధన చేద్దాం. వక్రాసన వక్రాసన. ఇది షుగర్ ఎవరుంటే వాళ్ళకి బాగుంటుంది. చూడండి, నేను చెప్తాను. ఇక్కడ ఇలా రెండు కాళ్ళు స్ట్రైట్గా పెట్టండి. మేడం సశింకాసన. సశింకాసనం అంటే కుందేలు పోలిన ఆసన. మీ ముఖానికి రక్త ప్రసరణ జరుగుతుంది, మనస్సుకి ప్రశాంతతనిస్తుంది. ఒకటి నుంచి 10 శ్వాసలు ఈ ఆసన స్థితిలో ఉండేటప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి, నెమ్మదిగా శ్వాస విడిచిపెట్టాలి. ఈ ఆసన సాధన చేస్తే సక్రంగా మీకు తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. నెమ్మదిగా మోకాళ్ళ పైకి రావాలి. మోకాళ్ళ పైకి రావాలి. మోకాళ్ళ పైకి వచ్చాక మీ చేతులు రెండు ఇలా నడుము పైన పెట్టుకోవాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. శ్వాసని తీసుకుంటూ ఎంత వీలుంటే చేతులతో నడుము నొక్కి తలని మెడని వెనక్కి వాల్చాలి. అర్ధ ఉష్ట్రాసన. మీ ఊపిరితిత్తులు ఎక్స్పెండ్ అవ్వాలి, మీ థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వాలి. ఇంకా నడుముని కొంచెం వంచాలి వెనక్కి. మీకు ఎంత సాధ్యమైతే అంతవరకే సాధన చేస్తూ ఉండండి. నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ సమస్థితికి వస్తూ వజ్రాసనంలో కూర్చోవాలి. మళ్ళీ వజ్రాసన స్థితికి రావాలి. ఆసనమైన వెంటనే ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకుంటూ